బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్, యువాస్ దెమ్ అనమాట. ఈ వీక్ చేయలేదు కదా, యువాస్ దెమ్ చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 times తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 times ఊహించుకోండి, ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఓకే, మీ ఫీలింగ్స్ ఏంటంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అంతే రెజినేట్ అవుతాయి. అంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ 50% రెజినేట్ అవుతాయి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 50%. 100% అయితే 100%. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత వర్క్లో ఉన్నా సరే, ఎంత వర్క్ చేసుకుంటున్నా సరే ఈ పర్సన్ గుర్తొస్తున్నారు పదే పదే. వీళ్ళు రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు మీరు కూడా. అండ్ మీ లైఫ్లో మీరు ఉండటానికి ప్రయత్నం చాలా వరకు చేస్తున్నారు, చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే మీ వల్ల కావట్లేదు, మూవ్ ఆన్ అవ్వటం మీ వల్ల కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఇచ్చిన పెయిన్ కానివ్వండి, గతంలో ఏదైతే మీ వైపుగా మోసం చేశారో దానికి ఎక్కువగా మీకు బాధ అనేది వస్తుంది. అండ్ సడన్గా మళ్ళీ వీళ్ళు ఎందుకు గుర్తొస్తున్నారు అని అనిపిస్తుంది మీకు. మీరు ఎంత వర్క్ బిజీలా ఉన్నా సరే ఆ వర్క్ మీద డైవర్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేసినా సరే వాళ్ళు గుర్తొస్తున్నారనమాట. మీ పర్సన్ చేసిన మోసం కానీ, మీరు వాళ్ళకి ఇచ్చిన ఆ కేరింగ్ కానివ్వండి, అది తిరిగి రాకపోగా నాకు మోసమే జరిగింది అని అదొక ఆలోచన వస్తుంది. మీరు మూవ్ ఆన్ అయిపోవటానికి చాలా ప్రయత్నం అనేది చేస్తున్నారు. కొంతమంది మూవ్ ఆన్ అవుతున్నారు, కొంతమంది ట్రై చేస్తున్నారు అనమాట మూవ్ ఆన్ అవ్వటానికి. ఓకే, ఇక్కడ మీ ఫీలింగ్స్, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చూస్తే వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు. అంటే మీరు తీసుకోవట్లేదు, వాళ్ళు తీసుకోవట్లేదు స్టెప్ అనేది. వీళ్ళకి ఏంటంటే అన్ని వైపులా సమస్యలు ఉన్నాయి, అన్ని వైపులా చేతులు అనేవి కట్టేసినట్టుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఏంటంటే గతంలో మీరు ఏదైతే గతంలో వాళ్ళు మీకు ఏదైతే మోసం చేశారో ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో వాళ్ళు థర్డ్ పర్సన్ వైజ్గా కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళని మోసం చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే గతంలో మీరున్న ప్లేస్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అట్ ప్రజెంట్ మూమెంట్లో. అంటే గతంలో మిమ్మల్ని మోసం చేశారు కదా, ఇప్పుడు వీళ్ళ పర్సన్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళు వీళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకుంటున్నారు అనమాట. అద్దంలో చూసుకుంటుంటే వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు, మీ స్థానంలో వారు ఉన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఎలా అయినా సరే మళ్ళీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఎలా? అన్ని వైపులా దారులు మూసేసి ఉన్నాయి. అండ్ మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు కదా, ఎలా? అండ్ వాకవే చేసేసారు ఆల్రెడీ.
ఓకేనా? వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అన్ని వైపులా దారులు మూసేసినట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది. ఓకేనా? మీ వైపుగా మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయారండి. చెప్పాను కదా! కొంతమంది మూవ్ ఆన్ అయిపోయి ఈ రిలేషన్‌షిప్ గురించి అసలు ఏమీ ఆలోచించట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు. అండ్ మీరు ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ మీద ఆధారపడటానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఎవరు మన లైఫ్ మనకి అవసరం లేదు. మనల్ని మనం ప్రేమించుకుంటే చాలు. మన లైఫ్ మనం చూసుకుంటే చాలు. ఒకళ్ళు మనల్ని ఇగ్నోర్ చేశారని, ఒకళ్ళు మనల్ని బాధ పెట్టారని అలా కూర్చుంటే జీవితం అనేది ముందుకు వెళ్ళదు అన్న వైజ్‌గా కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీరు సెల్ఫ్ డిఫెన్స్ మీద మీ మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. ఓకేనా? కొంతమంది మూవ్ ఆన్ అయిపోయి. కానీ మూవ్ ఆన్ అవ్వటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు చేసిన మోసం కానివ్వండి, వీళ్ళు చేసిన వీళ్ళ వైపుగా మీరు ఫేస్ చేసిన బాధలు కానివ్వండి, మోసం కానివ్వండి, ఏదైతే వీళ్ళకిచ్చారో తిరిగి ఇవ్వకపోగా వీళ్ళెంత గాయం చేశారు అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి చాలా డేస్ అవుతుంది, ఇయర్స్ అవుతుంది, మంత్స్ అవుతుంది, ఏదైనా అవ్వుండొచ్చు. ఇక్కడ సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్ వాళ్ళు అండ్ సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ మదర్ ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ గతంలో అయితే వీళ్ళు మిమ్మల్ని వదిలేసి అంటే మీ వైపుగా ఏ నిర్ణయాలు చెప్పకుండా నేనిలా వేరే ప్రదేశాలకు వెళ్తున్నాను, లేక వర్క్ వైస్‌గా వెళ్తున్నాను అని కూడా మీకు చెప్పకుండా రిలేషన్‌షిప్‌లో నుంచి వెళ్ళటం ఇక వెనక్కి తిరిగి చూడలేదు ఈ పర్సన్స్. ఓకేనా? మీకు కూడా ఆహ్, విదేశీ వైపుగా జాబ్స్ ఉండుండొచ్చు. అంటే దూర ప్రాంతాల నుంచి జాబ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది మీకు కూడా. వచ్చినట్టుగా అనిపిస్తుంది. వాటి గురించి ఆలోచిస్తున్నట్టున్నారు మీరు కూడా. అంటే దూర ప్రదేశాల నుంచి జాబ్స్ అంటే ఇండియా కాకుండా వేరే ప్రదేశాలు అంటే అమెరికా అలాంటివి. మీకు ఏ వైపుగా జాబ్స్ వచ్చాయో వాటి వైపుగా వెళ్ళాలి. నా లైఫ్ నేను చూసుకోవాలి. మీకు అది డ్రీమ్ ఉంది. నాకలా కనిపిస్తోంది. మీకు అది డ్రీమ్ అనమాట. లేదు ఉద్యోగం అయితే, ఆ ఉద్యోగంలో నుంచి వేరే ఉద్యోగానికి మారిపోవాలి. మీ ఇద్దరు ఒకే చోట వర్క్ చేస్తూ ఉండొచ్చు. అంటే మీ పర్సన్, మీరు ఒకే చోట వర్క్ చేస్తూ ఉండొచ్చు. నేను ఇలాగే ఈ వర్క్‌లోనే ఉంటే మళ్ళీ వీళ్ళ వైపు సెల్ఫ్ డిఫెన్స్ అనేది పాడైపోతుంది. మళ్ళీ వీళ్ళ వైపు నేను అట్రాక్ట్ అయిపోతాను. నేను వేరే జాబ్ చూసుకోవాలి. లేదా ఒకే ఊర్లో ఉంటే మాత్రం ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉండాలి. ఆపర్చునిటీ వచ్చింది అటువైపుగా వెళ్ళాలి అనే ఆలోచన కూడా మీకు వస్తున్నాయి. నాకు ఇక్కడైతే మీకు ఆఫర్ అనేది వచ్చినట్టుంది. జాబు వేరే ఊరు కానివ్వండి, దేశాలు కానివ్వండి వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్‌గా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. హెడేక్ వస్తుంది. ఎక్కువగా ఆలోచించడం, రిలేషన్‌షిప్ గురించి ఆలోచించడం అండ్ ఇక్కడ ఫ్యామిలీని కూడా వదిలేసి ఈ జాబ్స్ కానివ్వండి, ఏదన్నా వేరే వైస్‌గా వెళ్ళాలంటే అది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అంటే వాళ్ళని వదిలి ఉండలేక దాని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఫ్యామిలీ మెంబర్స్‌ని వదిలి ఉండలేము అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. కొంతమంది పర్సన్‌ని వదిలి ఉండటం ఇష్టం లేదు. కానీ ఉండాలి. కొంతమందయితే చెప్పాను గదా! సెల్ఫ్ డిఫెన్స్ అనేది చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే వెళ్ళిపోవాలి దూర ప్రదేశాలకి అని ఆలోచిస్తున్నారు. కానీ మళ్ళీ సడెన్‌గా అలా దూరంగా ఉండలేనేమో, ఉండగలుగుతానా? ఉండలేనా? అని మళ్ళీ ఆలోచనలనేవి మీ వైపుగా ఆలోచిస్తున్నారు మీరు. ఓకేనా? రిలేషన్‌షిప్‌లో నుంచి గతంలో అయితే వాకవే చేసేశారు. కానీ మళ్ళీ సడెన్‌గా వీళ్ళు వర్క్ చేసుకుంటున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, మళ్ళీ వీళ్ళు పదే గుర్తొస్తున్నారు. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. ఓకే. ది డెవిల్. ఓకే. మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్‌గా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ డిప్రెషన్ ఫీలింగ్ లాంటివి కూడా వస్తున్నాయి. హెడేక్ రావడం అందుకే మీకు డిప్రెషన్ ఫీలింగ్ రావడం వల్ల అంటే 2 విషయాల మధ్య జగుల్ అవుతున్నారు గదా! వర్క్ వైపుగా వేరే ప్రదేశాలకు వెళ్ళాలి. లేదు మళ్ళీ పర్సన్‌ని వదిలేసి వెళ్ళలేము అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. దానికి ఏంటంటే మెంటల్లీ ఎక్కువగా పెయిన్ వస్తుంది మీకు. మెంటల్లీ డిప్రెషన్ లాంటి ఫీలింగ్ అనేది వస్తుందనమాట. మళ్ళీ మీకు గతంలో ఉన్నట్టు వీళ్ళు హ్యాపీగా ఉంటే బాగుండు, నాతో సంతోషంగా ఉంటే బాగుండు, మళ్ళీ రిలేషన్‌షిప్ రీస్టార్ట్ చేస్తే బాగుండు అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు కొంతమంది.
ఓకేనా. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన మోసం కానివ్వండి, వీళ్ళు ఇచ్చిన బాధ కానివ్వండి, మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టింది. వాళ్ళు ఏవైతే ఇచ్చారో మీ వైపుగా అవంతా గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సడన్గా గుర్తొస్తాయి అన్నమాట. మీరంతా వాటిని వదిలేయాలి. అయిపోయింది ఏదో అయిపోయింది, వాకవే చేసి వచ్చేసాను. ఎంత వదిలేసి మూవ్ ఆన్ అవ్వడానికి ప్రయత్నం చేసినా కొంతమంది అవ్వలేకపోతున్నారు. కొంచెం చెప్పాను కదా ఫస్ట్లో, మాత్రం కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలి, నా లైఫ్ నేను చూసుకోవాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది నా వల్ల కావట్లేదు, ఈ మూవ్ ఆన్ అవ్వటం నా వల్ల కావట్లేదు. ఎందుకంటే నేను జెన్యూన్గా ప్రేమించాను, చాలా నిలబెట్టుకోవాలని అని ప్రయత్నం చేశాను, చాలా ఇష్టపడ్డాను ఈ పర్సన్ని, అండ్ వాళ్ళ వైపుగా చాలా చేశాను. కానీ నాకు అది తిరిగి ఇవ్వకపోగా నాకు మోసమే జరిగింది అన్న వయసుగా ఆలోచిస్తున్నారు మీరు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు. ఓకేనా. మీకు కూడా లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, నా లైఫ్లో ఎవరూ లేరు, నా లైఫ్లో నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నా లైఫ్లో నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, నా వైపుగా ప్రేమను చూపించేవాళ్ళు లేరు, ఇలా అయిపోయింది ఏంటి నా లైఫ్, అండ్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేను తెలిసి కూడా ఎవరికి ఏమి చేయలేదు కదా, నాకే ఎందుకు ఇలా మోసం జరిగింది అన్న వయసుగా ఆలోచిస్తున్నారు మీరు. ఓకేనా. ఇక్కడ మీకు ఇలా ఉంది. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి. నాకు న్యాయం అనేది జరగలేదు. నాకు చెప్పాను కదా, మీరు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో అది ఇవ్వకపోగా మీకు మోసమే జరిగింది. నాకు న్యాయం జరగలేదు, ఈ రిలేషన్షిప్ పట్ల మోసం జరిగింది. ఇది మీరు తీసుకోలేకపోతున్నారు, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు, కానీ వాళ్ళకేంటంటే మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఎలా వెళ్ళాలి ముందుకి, వీటన్నిటిని దాటుకొని వెళ్ళాలి ఎలా అయినా సరే అనిపిస్తుంది. కొంతసేపు మళ్ళీ వెళ్ళలేనేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి. కొంతమందికి పూర్తిగా బయట ప్రపంచానికి వెళ్ళాలి అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళాలి, అక్కడ వీళ్ళు లేని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవాలి, అలా అయినా సరే మూవ్ ఆన్ అయిపోతానేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి. కానీ లేదు, మళ్ళీ నేను ఈ పర్సన్ని వదిలేసి ఉండలేను, ఈ పర్సన్ లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ మళ్ళీ వస్తుంది మీకు. దానివల్ల మళ్ళీ అదొకటి, మళ్ళీ వీళ్ళు ఇచ్చిన పెయిన్ కానివ్వండి మళ్ళీ అవి గుర్తొస్తున్నాయి. నాకు న్యాయం జరగలేదు ఈ రిలేషన్షిప్ పట్ల, అది ఏ రిలేషన్షిప్ అయినా సరే అండి, నాకు ఈ రిలేషన్షిప్ పట్ల న్యాయం జరగలేదు, మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. అండ్ చెప్పాను కదా, చాలామంది వాకవే చేశారు, కొంతమంది వాకవే మోడ్లో ఉన్నారు. ఓకేనా. వాళ్ళ మనసులో ఏముంది, నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు రిలేషన్షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు. మీ వైపుగా నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇలా జగిల్ కాకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది కొంతసేపు. కానీ మళ్ళీ లేదు నేను అలా చేయలేను, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఏదో ఒక ఛాన్స్ తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇట ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి మీకు కూడా. ఓకేనా. ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకా చూపించండి దుర్గా భవానీ మాత, ఇంకా క్లారిటీగా చూపించండి. వీళ్ళకి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా ఉందండి, వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, మీకు మోసం చేసినందుకు ఇలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ వైపుగా మోసం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే గతంలో మీ వైపుగా చేసిన మోసం కానివ్వండి, మీ వైపుగా చూపించిన పెయిన్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే అద్దంలో మీరు కనిపిస్తున్నారు, వాళ్ళ అద్దం దగ్గర నుంచుంటే మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఆ మోసం నాకు జరిగింది కదా అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి. మొత్తంలో వాళ్ళు కనిపించకుండా మీరు కనిపిస్తున్నారు. ఓకేనా. ఇదంతా మీకు మోసం చేసినందుకే వచ్చింది కదా అని ఆలోచిస్తున్నారు. మీ వైపుగా మీరు ఒక ఆఫర్ ఇస్తే బాగుండు, మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు, రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీ వాల్యూ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఎప్పుడైతే మీరు వాకవే చేసేసారో, రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందో, అప్పటి నుంచి వీళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది, మీరు లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్ వస్తుంది, మీ వాల్యూ అనేది చాలా అంటే చాలా తెలుస్తుంది వీళ్ళకి. మీరు ఏదైతే చూపించారో కేరింగ్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, అదంతా వీళ్ళ ప్రెజెంట్ మూమెంట్లో వీళ్ళ లైఫ్లో లేదు.
ఓకేనా. మీరు చాలా అంటే చాలా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశారు రిలేషన్షిప్ పట్ల, కానీ వాళ్ళు మాత్రం రిలేషన్షిప్ వద్దు అనుకుని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు ఈ పర్సన్స్. ఓకేనా. గతంలో ఏదైతే తిరిగి ఇవ్వలేదో దాని వైజ్గా చూడాలన్నమాట. అందుకని గతంలో అయితే ఏదైతే వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం కానివ్వండి, కావాలని దూరం పెట్టడం కానివ్వండి, థర్డ్ పర్సన్ ఉన్నారని మీ వైపుగా ఏ నిర్ణయాలు తీసుకోకపోవడం కానివ్వండి, అలాంటివి చేశారో ఇప్పుడు అట్ ప్రెజెంట్ దానివల్లే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, దానివల్లే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, దాని గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీరు కూడా మీ ఈ వాకవే మూడ్లో, ఈ బ్రేకప్ మూడ్లో వీళ్ళకి మీ వాల్యూ అనేది చాలా బాగా తెలుస్తుంది. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీరు ఆల్రెడీ. అండ్ మీరు గతంలో చాలా నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేశారు, రిలేషన్షిప్ని చాలా కావాలి అని కోరుకున్నారు, కానీ వీళ్ళే మోసం చేశారు రిలేషన్షిప్ పట్ల. ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను రిలేషన్షిప్ని, మీరు కావాలి అనుకున్నప్పుడు రిలేషన్షిప్ని వదిలేసి వెళ్ళిపోయాను, లేదా వాకబై చేసేసాను, లేదా కావాలని దూరం పెట్టాను. ఓకేనా. థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ వైపుగా మ్యారేజ్ కానివ్వండి, పిల్లలు ఉండొచ్చు, మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉండొచ్చు, దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. థర్డ్ పర్సన్ ఉన్నారని నేను ఈ రిలేషన్షిప్ పట్ల మూవ్ ఆన్ అయిపోయాను. అండ్ గతంలో ఏ స్టెప్ తీసుకోలేదు, ఏ నిర్ణయం తీసుకోలేదు, మీ వైపుగా చాలా అంటే చాలా తక్కువగా ప్రేమను చూపించాను, అసలు ప్రేమ ఉందా లేదా అనేది కూడా మీ వైపుగా చూపించలేదు, మొండిగా ఉండటం, ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని దూరం పెట్టడం, అలాంటివి చేశారు థర్డ్ పర్సన్ ఉన్నారు అని. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీ వాల్యూ తెలుస్తుంది. థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, బ్లైండ్గా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మీ వైపుగా బ్లైండ్గా అయినా సరే నిర్ణయం తీసుకోవాలి, స్టెప్ తీసుకొని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మీ వైపు చెప్పాను చాలా అంటే చాలా మీ వాల్యూ అనేది తెలుస్తుంది అన్నమాట. మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అవన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. మీ వాల్యూ అనేది చాలా తెలుస్తుంది వీళ్ళకి. అందుకని బ్లైండ్గా థర్డ్ పర్సన్ ఉన్నా సరే బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తోంది, మీ వైపు మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది, ఆలోచిస్తున్నారు. అండ్ మీరు ఒక స్టెప్ ముందుకు వేసి మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు రిలేషన్షిప్ పట్ల. అంటే గతంలో చేసినట్లుగా మోసం చేయకుండా రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. చుట్టుపక్కల కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళ లైఫ్లో ఎవరున్నారో వీళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, సొసైటీ వైజ్గా కానివ్వండి, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ మీ ఒక్క సమస్యనే కాదు, ఆ సొసైటీ వైజ్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈ రిలేషన్షిప్ పట్ల కానివ్వండి, సొసైటీ వైజ్గా కానివ్వండి, నాకు ఎవరు చేయూతనిచ్చేవాళ్ళు లేరు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు రిలేషన్షిప్ పట్ల. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా కానివ్వండి, ఆ సొసైటీ వైజ్గా కానివ్వండి, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. అంతా మామూలు అయిపోతుంది, అంతా ముందుకు అదే దాని అంతటా అదే సర్దుకుంటుందని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నాకు చాలా బాధగా ఉంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుందో, నాకే ఎందుకు ఇలా మోసం అవుతుంది అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేక రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది, దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మూమెంట్లో. దాని వైజ్గా ఇప్పుడు రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తేనే రిలేషన్షిప్లోకి రావాలి. అంటే వాళ్ళ వైజ్గా మీకు ఇస్తే మాత్రమే రిలేషన్షిప్లోకి రావాలి, లేకపోతే రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే మళ్ళీ మోసం అవుతుంది. ఓకేనా. దాని గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ రీగ్రోత్ చేయాలనిపిస్తుంది. అంటే చెప్పాను కదా, మీ వైపుగా మళ్ళీ ఈక్వల్గా సమానంగా ప్రేమను కానివ్వండి, కేరింగ్ కానివ్వండి మళ్ళీ చూపించాలి. అలా చూపిస్తేనైనా మళ్ళీ నా వెనుకటి ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే ఇప్పుడున్న లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయేమో, మీకు చేసిన మోసానికి మళ్ళీ ఒక న్యాయం అనేది జరుగుతుందేమో అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. వీళ్ళ వైపుగా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీకు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో మీ వైపు స్టెప్ తీసుకొని మీ వైపుగా న్యాయం చేసి, మీ వైపుగా ప్రేమను చూపించి, కేరింగ్ చూపించి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే అప్పుడైనా నా లైఫ్ మళ్ళీ బాగుంటుందేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి. రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. రిలేషన్షిప్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఆలోచిస్తున్నారు. ఒక ఛాన్స్ తీసుకుందామా, రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ మొండిగానే ఉంటున్నారు. చెప్పాను కదా, ఈగోయిస్ట్ పర్సన్స్, మొండి పర్సన్స్ అని. ప్రేమ ఉన్నా సరే
బయటికి చూపించరు ఈ పర్సన్స్. వాళ్ళలో వాళ్ళు దాచుకోవటం, వాళ్ళలో వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతూ ఉండటం, బాధపడటం, బయట వ్యక్తులు ఎలా అనుకున్నా సరే నాకు అనవసరం అన్నట్లుగా ఉండటం. భగవంతుడిని మాత్రం ప్రే చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ ఎలా అయినా సరే నిలబడాలి, ఎలా అయినా దానంతటికి అదే నిలబడాలి అని ఆలోచిస్తూ దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. కానీ నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి రిలేషన్షిప్ని మీరు వాకవే చేస్తున్నా సరే, మీరు ఎండ్ చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నాను. ఏ మూమెంటు లేదు అండ్ ఏమీ అనలేదు వాళ్ళు. మీరు వాకవే చేస్తున్న రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తున్నా సరే వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. సరే వాకవే చేస్తున్నా సైలెంట్గానే ఉన్నారు. వీళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారనే వీళ్ళు మీరు వాకవే చేస్తున్న రిలేషన్షిప్లో నుంచి ఎండ్ చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారు. మీరు వాకవే చేశారు. ఇప్పుడు మీరు వాకవే చేసిన దగ్గర నుంచి వీళ్ళకి మీ వాల్యూ అనేది చాలా బాగా తెలిసొచ్చిందండి. ఇక్కడ వాల్యూ కార్డ్ వచ్చింది కాబట్టి మీ విలువ, మీ వాల్యూ అనేది వాళ్ళకి బాగా తెలిసింది. గతంలో అయితే మీకైతే వాల్యూ ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. అవన్నీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో మీ వైపుగా ఇవ్వాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా ప్రేమని ఇవ్వాలనిపిస్తుంది. మీ వాల్యూ తెలిసొచ్చింది పర్సన్స్కి. ఓకేనా? కానీ నేను మొండిగానే ఉంటాను, ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్తో ఫ్యామిలీ, థర్డ్ పర్సన్తో పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చారు అండ్ మామూలుగా సపరేట్ న్యూ మ్యారీడ్ కపుల్స్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా థర్డ్ పర్సన్ వాళ్ళే చూసుకోవాలి. అంటే ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్ వాళ్ళే చూసుకోవాలి. ఫ్యామిలీ కార్డు రాలేదు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఉండటం మూలన వాళ్ళ వైపు అయినా సరే, మీ వైపు అయినా సరే వీళ్ళు మొండిగానే ఉంటారు. నాతో మాత్రమే ఇలా ఉంటారు, కర్మ వాళ్ళతో మాత్రం ఇలా మొండిగా కాకుండా ప్రేమగా ఉంటారు బయట వ్యక్తులతో అని మీకు అనిపించవచ్చు. కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీళ్ళు ఇలాగే ఉంటారు. బయట సొసైటీలో మాత్రం ప్రేమ ఉన్నట్లుగా బయటకు చూపించటం, ప్రేమ వైజ్గా చూపించటం అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే వేరే వైజ్గా ఇంకా ఎవరైనా ఉంటే సొసైటీ వైజ్గా వాళ్ళ పక్కన వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళ వైపు నేను సెన్సిటివ్ అన్నట్లుగా చూపిస్తారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే థర్డ్ పర్సన్కి మీకు మాత్రమే తెలుస్తుంది ఈ పర్సన్ ఎలాంటి వారు, ఏ పర్సన్ అనేది మొండి పర్సనా, లేకపోతే సెన్సిటివ్ పర్సనా, లేకపోతే అన్నీ షేర్ చేసుకుంటారా అన్న పర్సనా అనేది మీకు తెలియాలి. ఓకేనా? ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అలాగే ఉంటారేమో అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం ఏ స్టెప్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు ప్రస్తుతం. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు అనే కదా ఆ ఇద్దరికి సమానంగా ప్రేమను పంచలేకే కదా రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేస్తున్నా, సైలెంట్గా ఉన్నాను అని ఆలోచిస్తున్నారు. అండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. అండ్ భగవంతుడి మీద భారం వేసి భగవంతుడికి ప్రే చేస్తున్నారనమాట. ఏదో ఒకటి అద్భుతం జరగాలి రిలేషన్షిప్ పట్ల. మళ్ళీ తిరిగి మీరు రావాలి రిలేషన్షిప్లోకి, మళ్ళీ మీరు రావాలి, మీ అంతటికి మీరే రావాలి, మీ అంతటికి మీరే నిలబెట్టుకోవాలి. మీ అంతటికి మీరే రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. ఓకేనా? ఓకే అండి, ఈరోజు మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరి విషయాలు సేమ్గా ఉండవు కాబట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఇంకా మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానీ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు ఖచ్చితంగా తెలియచేయండి. లైక్స్ మాత్రం మర్చిపోవద్దండి, లైక్స్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. లైక్స్ చేస్తే ఇంకా నేను చెప్పగలుగుతాను, మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. అందుకని ప్రతి వీడియోకి లైక్ చేయండి అంటున్నాను. ప్లీజ్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.